ఎల్లుండి జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫస్ట్ ఫేజ్ లో 3836 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో 4236 గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 395 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలో 3836 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవి కోసం 13127 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 37440 వార్డులు ఉండగా 27960 వార్డులకు ఎన్నిక జరగనుంది. మిగతా 9331 వార్డులకు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ కి 2 రోజులు ఉండటంతో సర్పంచ్ పీఠం ఎవరిని వరిస్తుందో అని గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయి. 395 ఏకగ్రీవాల్లో వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 39 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా 33 గ్రామాల్లో ఏకగ్రీవమైన ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువగా కరీంనగర్ జిల్లాలో 3 గ్రామాలు, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. ఇవాల్టితో మొదటి దశ ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుందన్నారు. 11న ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్, తర్వాత వెంటనే కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ ఉంటుందన్నారు. ఇప్పటికే ఎన్నికల దృష్ట్యా 1000 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశామన్న సిపి సన్ప్రీత్ సింగ్ తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ తుది అంకానికి చేరుకుంది. ఇవాటితోటి ప్రచారాలు ముగుస్తాయి. ఎల్లుండి పోలింగ్ సంబంధించి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమైంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు సెన్సిటివ్ గ్రామాలు కావచ్చు, లేదా ఎన్నికలకు సంబంధించినటువంటి బందోబస్తు మీద కూడా పోలీస్ శాఖ ఇప్పటికే కసరత్తు చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికలకు సంబంధించినటువంటి పోలీస్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాలలో కూడా ఈ ఎన్నికల కోసం పోలీస్ శాఖ ఎలా సన్నద్ధమవుతుందో మనం తెలుసుకుందాం. మనతోటి వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడండి సార్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కోసం పోలింగ్ ఎల్లుండి ఉండనుంది. దానికి సంబంధించి ఎట్లా పోలీస్ డిపార్ట్మెంట్ సన్నద్ధమైంది? ఇప్పుడు వరంగల్ కమిషనరేట్లో వచ్చే 3 జిల్లాలో హనుమకొండ, వరంగల్, జనగాంలో కలిపి ఫస్ట్ ఫేజ్లో మనకి 2070 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో వాటిలోది 77 గ్రామ పంచాయతీలని క్రిటికల్గా గుర్తించడం జరిగింది. 193 అవి నార్మల్గానే గుర్తించడం జరిగింది. సో వాటికి సంబంధించి అన్నిటికీ ఇది ప్రాపర్గా బందోబస్తు ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి నార్మల్ లొకేషన్స్, నార్మల్ పంచాయతీలు ఏమున్నాయి అక్కడ ఒక స్కేల్ ప్రకారంగా, అక్కడ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ప్రకారంగా ఒక స్కేల్ ఫర్ ఈ ఫోర్స్ అట్లా కేటాయించడం జరిగింది. అవే కాకుండా క్రిటికల్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవి టోటల్గా మనకి ఫస్ట్ ఫేజ్లో చూస్తే 11 మండలాలలో ఇవి ఎలక్షన్స్ ఇవి నడుస్తాయి. సో వాటికి సంబంధించి అంతా కూడా అది బందోబస్తు ప్లానింగ్ చేయడం జరిగింది. అవి కాకుండా మనకి రూట్ మొబైల్స్, దెన్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అవంతా కూడా చేయడం జరిగింది. కన్సర్న్డ్ ఎవరైతే లోకల్ ఆఫీసర్స్ ఉంటారో ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ వాళ్ళందరి దగ్గర ఎక్స్ట్రా ఫోర్స్ వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. వాళ్ళే కాకుండా ఇంకా కూడా స్పెషల్ ఆఫీసర్స్ మనం బయట నుంచి వేరే వింగ్స్ల నుంచి తీసుకొని 14 మంది వాళ్ళకి కూడా అది ఫోర్స్ కేటాయించి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తూ ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా అయ్యేటట్టు వీళ్ళు ఇన్ష్యూర్. అంటే ఎలక్షన్స్కి సంబంధించి కూడా పోలింగ్ అదే రోజు మధ్యాహ్నం వరకు జరుగుతుంది, అదే రోజు రిజల్ట్ ఉంటుంది. కొన్ని గ్రామాల సరికి లోకల్ చాలా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అదే రోజు పోలింగ్, అదే రోజు కౌంటింగ్, వీటన్నిటిని ఎట్లా హ్యాండిల్ చేస్తాం? సో ఇది ప్రాబ్లమాటిక్ ఏదైతే విలేజెస్ ఉంటాయో వాటిని ముందే గుర్తించడం జరిగింది. దట్ ఎక్కడైతే ఇది ఇష్యూస్ కావచ్చు. సో అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సిచ్యువేషన్ ప్రకారంగా అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం జరిగింది. అట్లాగే ఆ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళు కూడా ఫోకస్ పెడతారు. సో ప్రజలకి ఒకటి రిక్వెస్ట్ ఉంది, దట్ మీరు కొంచెం ఎందుకంటే ఓటింగ్ టైం 7 నుంచి 1 గంట వరకు ఉంది. సో మీరు ఆ టైం గురి ఖచ్చితంగా ముందే కొంచెం అడ్వాన్స్గా వస్తే మీకు ఓట్ వేయడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. లేకపోతే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేస్తే 12-12:30 అప్పటి వరకు వెయిట్ చేస్తే
అప్పుడు బాగా రద్దీ అవుతారు, బాగా క్యూస్ కూడా అక్కడ లాంగ్ ఉంటాయి. సో మీరు ముందుకు వచ్చి ఓటింగ్ చేస్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. తర్వాత అది కౌంటింగ్ సంబంధించి కూడా అది అన్ని కూడా పెట్రోలింగ్ పార్టీస్, దాన్ని స్పెషల్గా నిఘా వర్గ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ ష్యూర్కి అంత పీస్ఫుల్గానే అయిపోతుంది. సో అంటే రేపు అంత ఎల్లుండి పోలింగ్ కానీ ఇవాళతో ప్రచారం ముగిసింది. చాలా మంది రేపు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది, ఓటర్స్ను అట్రాక్ట్ చేసేయడానికి చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ టైంలో రౌడీ షీటర్స్ కావచ్చు, గత ఎన్నికల్లో కూడా వైలేషన్కి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ మీద ఎట్లా ఉంటుంది నిఘా? ఎవరైతే ట్రబుల్ మోంగర్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మేము బైండ్ ఓవర్ కూడా చేసేసినాము. సో ఇప్పటి వరకు దాదాపు 1800 మెంబర్స్ని బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళు ప్రజెంట్ రౌడీ షీటర్స్ ఉన్నారు, అట్లాగే పాత ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో ఇంకా కూడా అది ప్రాసెస్ ఆన్ గోయింగ్ ఉంది, కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. సో ఇవి కాకుండా అది ప్రలోభాల గురించి కూడా మాది స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్, దాన్ని ఎస్ఎస్టీస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా అది ఆల్రెడీ డైలీగా కొంచెం ఇది దాంట్లో రికవరీస్ కానీ సీజర్స్ కానీ అంతా కూడా చేస్తున్నారు. సో ఇవి కాకుండా మనది అది ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అది కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేసినాము, స్ట్రాంగ్ చేసినాము. సో అలాంటి కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాంట్లో కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ పోలింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఓటర్లు కూడా సహకరించాలని కోరుతున్నారు. ఎర్లీగా అంటే 7 to 1 వరకే పోలింగ్ ఉంటుంది కదా, ఆ టైంలోనే తొందరగా వచ్చి ఓటేసుకోవడానికి కూడా ముందుకు రావాలని చెప్తున్నారు. సేమ్ టైంలో ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా గతంలో నేరాలు పాల్పడిన వాళ్ళు కావచ్చు, రౌడీ షీటర్లు వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో పోలీసు శాఖ సన్నద్ధమైంది అనేది వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.